తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సోగ్గాడు చిత్రం 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన హైదరాబాద్ లో స్వర్ణోత్సవ వేడుక నిర్వహించనున్నట్టు వెంకటరామ థియేటర్ ప్రొపరేటర్ గన్నాబత్తుల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం భీమవరం వెంకటరామ థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లో స్వర్ణోత్సవ వేడుకల పోస్టర్ను ఆవిష్కరించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ అదే రోజు ఈ చిత్రాన్ని కూడా రిలీజ్ చేయడం అభినందనీయమని అన్నారు. 1975లో విడుదలైన సోగ్గాడు చిత్రం ఎంతో పెద్ద విజయాన్ని అందించిందని అన్నారు. అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి సభ్యులు బట్టిప్రోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ నాటికి శోభన్ బాబు నటించిన సోగ్గాడు చిత్రం 50 వసంతాలు పూర్తి చేసుకుంటుందని, 50 వసంతాల ఉత్సవాలను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తున్నామని, అభిమానులందరూ కూడా తరలిరావాలని అన్నారు. బొండా రాంబాబు మాట్లాడుతూ వెంకటరామ థియేటర్లో సోగ్గాడు ఆ రోజుల్లో సూపర్ హిట్ అయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్డాల సత్యనారాయణ, లోయ బెనర్జీ, పెదపాటి రాజబాబు, కారుమూరి భాస్కర్రావు పాల్గొన్నారు. ఈరోజు సోగ్గాడు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాదులో 19వ తారీఖున జరిపే కార్యక్రమానికి నిమిత్తం మన భీమవరం శోభన్ బాబు సేవా సమితికి సంబంధించిన బట్టిపోలు శ్రీనివాస్ గారు, రాంబాబు గారు, ఇతర మిత్రులు అందరూ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు వారికి నమస్కారాలు తెలియజేస్తూ 1975 సెప్టెంబర్ 6వ తారీఖున వెంకటరామ థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అయిందని చెబుతారు. అప్పుడుకి నా వయసు 10 సంవత్సరాలు. మరి రాంబాబు గారు చెప్పినట్టుగా ఆ కాలంలో పండగ అంటే సినిమాలే. మరి నిజంగా ఆంధ్రుల అందాల నటుడు అంటే శోభన్ బాబే. మరి మొన్న హైదరాబాద్లో జరిగిన మీటింగ్లో మురళీమోహన్ గారు మాట్లాడుతా అతడు సినిమాకి ఒక క్యారెక్టర్ ఇవ్వండి అని బ్లాంక్ చెక్ ఇస్తే నా అభిమానులు నన్ను ఎలాగైతే గుర్తుపెట్టుకున్నారో అలాగే ఉండాలనుకుంటున్నాను, అందువల్ల నేను యాక్ట్ చేయలేను అని చెప్పారని చెప్పేసి మురళీమోహన్ గారు చెప్పడం జరిగింది. అటువంటి నిబద్ధత గల నటుడు శోభన్ బాబు. మరి మా కుటుంబ పెద్ద అయిన గన్నాబత్తుల నాగేశ్వరరావుతో రామానాయుడు గారికి, శోభన్ బాబు గారికి ఎంతో సాన్నిహిత్యం ఉండేది. పలుమార్లు వాళ్ళు మా ఇంటికి రావడం కూడా జరిగింది. ఆనాడు యాజమాన్యానికి థియేటర్ యాజమాని అంటే అప్పట్లో గౌరవమే వేరు, కానీ ఈనాడు ఆ గౌరవం చాలా తగ్గిపోయింది. ఏదేమైనప్పటికీ కూడా 19వ తారీఖున జరిగే కార్యక్రమానికి శోభన్ బాబు గారి అభిమానులు అందరూ కూడా హైదరాబాద్ రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. జై హింద్, జై భారత్. ఈ నెల 19వ తేదీ సోగ్గాడు సినిమా 50 సంవత్సరాలకు పూర్తవుతుంది. ఆ సందర్భంగా హైదరాబాద్లో భారీ ఎత్తున అభిమానులు, సురేష్ ప్రొడక్షన్స్, దగ్గుబాటి సురేష్ గారు, శోభన్ సేవా సంస్థ సభ్యులు అందరూ కలిపి చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంకి అందరూ తప్పకుండా రావాలని కోరుతున్నాం. ఈ సినిమా సోగ్గాడు సినిమా భీమవరం మా గురుగారు గణపతి నాగేశ్వర గారు ప్రజెంట్ ఇప్పుడు మాకు సీని గారి ఆధ్వర్యంలో ఉన్న థియేటర్ వెంకటరామ థియేటర్లో రామానాయుడు గారు 10 చిత్రాలు తీస్తే ఇందులో 6 చిత్రాలు ఆడాయి. అందులో సోగ్గాడు మెయిన్, సోగ్గాడు, దేవత, ముందడుగు, మండేగుండ్లు, మాంగళ్యబలం, ఇటువంటి చిత్రాలు సురేష్ వాళ్ళ సినిమాలో 10 సినిమాల్లో 6 సినిమాల పైన మా వెంకటరామ థియేటర్ని ఆడినాయి. ఈ సందర్భంగా సీని గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ నెల జరిగే 19వ ఫంక్షన్కి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. అది 1975వ సంవత్సరం వెంకటరామ థియేటర్లో సోగ్గాడు. ఊరంతా పండగ, క్రిస్మస్ హడావుడి, సంక్రాంతి హడావుడి. ఆ మూమెంట్లో వచ్చిన అతి భారీ చిత్రం. సురేష్ ప్రొడక్షన్స్ వారి రామానాయుడు గారు నిర్మాతగా, కె బాపయ్య గారి దర్శకత్వంలో నటభూషణుడు సోమబాబు హీరోగా, తొలి హీరోయిన్గా జయచిత్ర, జయశోద నటించిన భారీ రంగుల హరివిల్లు. ఈ సోగ్గాడు చిత్రం ఈ వెంకటరామ థియేటర్లోనే 100 రోజులు ఆడింది. నాకు బాగా గుర్తు. 100 రోజులు ఆడిందంటే సినిమా 100వ రోజు నేల టికెట్లు రేట్లు సగం రేట్లు అండి. అప్పట్లో 100 రోజుల సందర్భంగా ప్రేక్షకులకి అందిస్తున్న చిరు కానుకని పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు బోర్డులు పెట్టేవారు థియేటర్ యాజమాన్యం, నిర్మాతలు. ఈ షీల్డ్ కూడా మీరు అందరూ పరిశీలిగా చూడండి. 100 రోజులకి రామానాయుడు గారు ఇచ్చిన షీల్డ్ ఆనాడు గణపతి నాగేశ్వరరావు గారు స్వీకరించారు. ఈనాడు ఈ గణపతి సీను గారు మన అందరి ముందు ఉంచారు. వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శివ స్వచ్ఛంద సంస్థ అధినేత మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు జన్మదిన వేడుకలను ఉండి మహదేవపట్నం వృద్ధాశ్రమంలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో దస్తావేజుల లేఖర్, సీనియర్ జర్నలిస్ట్ పురిడి రవిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఉండి నియోజకవర్గానికి 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా సేవలందించారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ పథకం లేని రోజుల్లోనే శివ స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక మంది పేదలకు వైద్య సేవలందించి ప్రాణదాతగా నిలిచిన వ్యక్తి కలవపూడి శివ అని ఆయన
అన్నారు. శివ స్వచ్ఛంద సంస్థ సేవలను ఆదర్శంగా తీసుకుని అప్పటి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని రూపకల్పన చేసిందని రవిబాబు తెలియజేశారు. ప్రజాసేవే లక్ష్యంగా శివరామరాజు చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. జన్మదిన వేడుకల సందర్భంగా పేదలకు భోజనాలు ఏర్పాటు చేయడంతో పాటు శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని దుప్పట్లను మిఠాయిలను పంపిణీ చేశారు. మహదేవపట్నం సన్ రైజ్ ఫౌండేషన్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో కలవపూడి శివ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వృద్ధులకు పండ్లు అందజేసి భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కలవపూడి శివ అభిమానులు పాల్గొన్నారు. కలవపూడి శివ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా ఆశీర్వచనాలు అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ. నేను మహదేవపట్నం సన్ రైజ్ ఫౌండేషన్ వృద్ధాశ్రమం నుంచి మాట్లాడుతున్నానండి. మా వృద్ధాశ్రమానికి మన మాజీ ఎమ్మెల్యే గారు కలవపూడి శివగారు పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం అన్నదానం వారి అభిమానులు ఏర్పాటు చేస్తున్నారు. వారి అందరికీ పేరు పేరున ధన్యవాదములు. ముందు నూరేళ్లు చల్లగా ఉండాలని మేమందరము కోరుకుంటున్నాం. ఉండి నియోజకవర్గ ప్రజలందరి ఆశాజ్యోతి మా ప్రీతం నాయకులు వేటుకూరి వెంకట శివరామరాజు కలవపూడి శివగారి పుట్టినరోజు వేడుకలు ఈ రోజున ఉండిలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. శివగారు ఉండి నియోజకవర్గ ప్రజలందరిలో కూడా ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ఓ మహోన్నతమైన వ్యక్తి. శివ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా వేలాది మంది ప్రజలకి అనేక సేవా కార్యక్రమాలు అందించి వారి మనసులో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి అయిన మన కలవపూడి శివగారు 10 సంవత్సరాల పాటు ఉండి నియోజకవర్గంలో శాసనసభ్యునిగా పనిచేసి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవుల్లో నడపడంలో ఏ విధమైనటువంటి రాజకీయ కులమత ఈట్లకు లేకుండా ఆయన సేవే లక్ష్యంగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈ రోజున మనకి ఆరోగ్యశ్రీ రాకముందు శివ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మనకి అనేక మందికి వైద్య సేవలు అందించి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని మొట్టమొదటిసారిగా నియోజకవర్గంలో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి కలవపూడి శివ గారు. అలాగే మనకి అగ్ని ప్రమాద బాధితులకు రోడ్డు ప్రమాద బాధితులు కూడా తక్షణ సాయంగా అందించి ఎంతోమందికి సేవలు అందించినటువంటి వ్యక్తి మన కలవపూడి శివ గారు. ఈరోజు అలాంటి వ్యక్తికి మేము ఈరోజు పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం శివ స్వచ్ఛంద సేవా సంస్థ టీమ్గా మేమంతా కూడా ఎంతో సంతోషిస్తున్నామని ఈ సందర్భంగా మా కలవపూడి శివ గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తామని. భీమవరం ముండి రోడ్లోని ఏవీఆర్ బజాజ్ షోరూమ్ ఆధ్వర్యంలో మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్ వారిచే క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని 2 రోజుల పాటు నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంగళవారం ప్రారంభించారు. భీమవరం పరిసర ప్రాంతాల్లోని ఆటో డ్రైవర్ల కోసం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన కంటి వైద్యులు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపాలు కంటి సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించారు. అవసరమైన వారికి తగిన వైద్య సలహాలు అందించారు. నిత్యం రోడ్లపై పనిచేసే ఆటో డ్రైవర్ల కంటి ఆరోగ్యం ఎంతో ముఖ్యమని క్రిస్మస్ పండుగ సేవా భావనను దృష్టిలో ఉంచుకుని ఈ శిబిరాన్ని నిర్వహించామని నిర్వాహకులు బజాజ్ ఆటో కంపెనీ ఏఎస్ఎం కేవీ రాజశేఖర్, ఏవీఆర్ బజాజ్ ఎండీ గోపీకృష్ణ, జనరల్ మేనేజర్ ఎల్ విజయరామారెడ్డి తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు హాజరై శిబిరాన్ని విజయవంతం చేశారు. శిబిరం నిర్వహణకు సహకరించిన ఏవీఆర్ బజాజ్ షోరూమ్ యాజమాన్యానికి మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్ వైద్య బృందానికి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ భీమవరంలో మన బజాజ్ ఆటో 3-వీలర్ షోరూమ్ వాళ్ళు ఈ క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రీ క్రిస్మస్ ఈవెంట్ చేస్తున్నాము. ఈ సందర్భంగా మన ఆటో సోదరులందరికీ ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఎవరికైనా అవసరమైన వారికి ఉచిత కళ్ళజోడు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ఇవాళ రేపు 2 రోజులు మ్యాక్సివిజన్ వారి సౌజన్యంతో మేము ఇది నిర్వహిస్తున్నాము. ఈ 2 రోజులు ఇక్కడ ఈ ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. సో మన జిఎం గారు ఏవిఆర్ జిఎం గారు చెప్పినట్టు ఆటో సోదరులకి, ఆటో వినియోగదారులకి, ఆటో మెకానిక్స్ అందరికీ ఇదే విజ్ఞప్తి. మీరు ఈ ప్రీ క్రిస్మస్ ఈవెంట్కి వచ్చి దయచేసి మ్యాక్సివిజన్ వాళ్ళు ఏర్పరిచిన కంటి చెకప్ స్వీకరిస్తారని కోరుకుంటూ థ్యాంక్స్.
భీమవరం జేపీ రోడ్ పెదామినంలో మిత్ర మెడికేర్ హాస్పిటల్లో ఈ నెల 17వ తేదీ బుధవారం ఎముకల సాంద్రత పరీక్షలు నిర్వహించనున్నట్టు హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ పవన్ ప్రదీప్ ఎండపల్లి చెప్పారు. ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు ప్రారంభ దశలోనే లక్షణాలు చూపించవని, బిఎండి స్కాన్ చేసి ఎముకల సాంద్రతను తెలుసుకోవడం ద్వారా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవచ్చని అన్నారు. ప్రారంభ దశలోనే సమస్యను గుర్తించడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని, ఎముకల బలహీనత వంటి లక్షణాలను ఈ బిఎండి స్కాన్ ద్వారా ప్రారంభ దశలోనే తెలుసుకోవచ్చని అన్నారు. 3,000 రూపాయల విలువైన బిఎండి స్కాన్ ను కేవలం 100 రూపాయలకే నెలకి ఒకసారి ప్రత్యేక ఆఫర్తో ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతున్నామని, ఈ అవకాశాన్ని జిల్లా వాసులందరూ, పరిసర ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ పవన్ ప్రదీప్ ఎండపల్లి కోరారు. నమస్తే అండి, నేను డాక్టర్ పవన్ ప్రదీప్ ఎండపల్లి, ఆర్థోపెడిక్ సర్జన్, మిత్ర మెడికేర్ హాస్పిటల్ భీమవరం. ప్రతి నెల 3వ బుధవారం మిత్ర మెడికేర్ హాస్పిటల్లో బోన్ మినరల్ డెన్సిటీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి. దీనిలో ముఖ్యంగా వృద్ధులకి, 45 సంవత్సరాల పైన ఆడవాళ్ళకి బోన్ స్టోన్ ముందుగా తెలుసుకుని దానికి ఆస్టియోపోరోసిస్ కానీ ఎముకల బలహీనత కానీ ఉంటే దాని తగిన ట్రీట్మెంట్ ముందుగా ఇచ్చి మన పాథలాజికల్ ఫ్రాక్చర్స్ అంటే బలహీనత వల్ల కలిగే ఫ్రాక్చర్స్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది కేవలం 100 రూపీస్ మాత్రమే. 3,000 రూపాయలు విలువైన స్కాన్ కేవలం 100 రూపీస్కి అందిస్తున్నారు ఇక్కడ. సో ప్రతి 3వ బుధవారం ఈ డిసెంబర్ 17వ తారీఖున సో ఈ అవకాశాన్ని ఈ జిల్లా వాసులందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. భీమవరం జేపీ రోడ్డు అడ్డవంతెన వద్ద వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభించినట్టు శ్రీ భాష్యకార సిద్ధాంతపీఠం వ్యవస్థాపకులు శ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజయ జీఆర్ స్వామి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ధనుర్మాస విశిష్టతను వివరించారు. జనవరి 14వ తేదీ వరకు జరిగే ధనుర్మాస ఉత్సవాలలో డిసెంబర్ 30వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం 5 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. జనవరి 3వ తేదీన దీపోత్సవం పాసురం, అదే రోజు సాయంత్రం 6 గంటలకు దీపోత్సవం, జనవరి 8వ తేదీన మంగళాశాసన పాసురం, జనవరి 11వ తేదీన కూడారై 108 గంగాళాలతో పాయసం నివేదన నిర్వహిస్తామని స్థానాచార్యులు నమ్మాళ్వార్ తెలియజేశారు. జనవరి 15వ తేదీన శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని అన్నారు. పవిత్రమైన ధనుర్మాసంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తరించాలని ఆలయ కమిటీ సభ్యులు చవ్వా శ్రీనివాస సుబ్బారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు గుండు వెంకన్నబాబు, అల్లూరి అచ్యుతరామరాజు, వేగేసిన విశ్వనాథరాజు, కంచర్ల అమ్మిరాజు, మండా భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రియ భగవద్బంధువులారా, మనకి చక్కని వ్రతానికి సంబంధించినటువంటి మాసం ధనుర్మాసం అనేటువంటిది ప్రారంభమవుతోంది. ఈవేళ మధ్యాహ్నం 12:47 ధను సంక్రమణంతో ఈ ధనుర్మాస మహోత్సవాలను మనం ప్రారంభం చేసుకోబోతున్నాం. అయితే ఈ ఉత్సవాలు నెల రోజుల పాటు మన శ్రీ మహాలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం అడ్డవంతెన దగ్గర మన శ్రీభాష్యకార సిద్ధాంత పీఠంలో జరగబోతున్నాయి. ఈ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో అనేకమైనటువంటి విశేష కార్యక్రమాలు కూడా చోటు చేసుకొని ఉన్నాయి. అందులో ప్రధానంగా మనకి ముక్కోటి ఏకాదశి చాలా విశేషమైనది. ఈ ధనుర్మాసంలోనే వచ్చి మనందరినీ కూడా పునీతుల్ని చేస్తుంది. అలాంటి చక్కనైనటువంటి ముక్కోటి ఏకాదశి మనకి 30/12/2025 జరగబోతోంది. ఉదయం 5 గంటలకల్లా ఉత్తర ద్వార దర్శనం మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉంటుంది. అలాగే 3వ తేదీన 3/1/2026 మనకి 19వ పాసురం దీపోత్సవ పాసురంగా ఉంటుంది కనుక మనకి చక్కనైనటువంటి దీపోత్సవం జరుగుతుంది. అలాగే ఆ రోజున ఆ దీపోత్సవ పాసురం రోజు సాయంత్రం 6 గంటలకి మన ఆలయంలో అత్యంత వైభవపేతంగా దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అలాగే 8/1/2026 24వ పాసురం మంగళాశాసన పాసురం అంటాము. అంటే పెరుమాళ్ళకి అంటే వెంకటేశ్వర స్వామికి మనం
మంగళాశాసనం అంటే శుభాకాంక్షలు తెలియజేస్తాం, మనం హారతిస్తాం ఆ రోజు అందరం కలిసి ఉదయం. కనుక ఆ మంగళాశాసన పాసురం రోజు ఉదయం మనకి కార్యక్రమం ఎప్పుడైతే 5:30కి పొద్దున ప్రారంభం అవుతుంది, ఆ ప్రారంభం అయిన తర్వాత చివరిలో మన అందరం కలిసి స్వామికి హారతి ఇవ్వచ్చు, మంగళాశాసనం చేసుకోవచ్చు. అది మనకి 8వ తేదీ జరుగుతుంది, జనవరి. 27వ పాసురం కూడారై అని అంటారు, అది 11వ తేదీ జనవరి రాబోతోంది. చాలా విలక్షణమైనటువంటి పాసురం. కూడారై అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది పాయసాన్నం. శ్రీకృష్ణుడితో పాటు మన అమ్మ గోదా తల్లి, గోపికలు అందరూ కలిసి కూర్చొని ఆయనతో పాటుగా పాయసాన్నాన్ని భుజించాలి అని కోరుకున్నారట. అందువల్ల ఆ రోజున అమ్మ పరమాత్మకి పాయసాన్నాన్ని ఆరగింపు చేసి ఆ తర్వాత తాను గోపికలు అందరూ కూడా తీసుకుంటారు. అత్యంత విలక్షణమైనటువంటి ఆ పాయసాన్నాన్ని తినడం కోసమే ధనుర్మాసంలో చాలామంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి చక్కనైనటువంటి కూడారై పాసురం మనకి 11వ తేదీ వస్తుంది. అలాగే మనకి 13వ తేదీ 14వ తేదీ మనకి వ్రత సమాప్తి అవుతుంది, ధనుర్మాస వ్రత సమాప్తి. మనకి కళ్యాణం అనేటువంటిది మన భీమవరంలో 15వ తేదీ మన ఆశ్రమంలో అంటే మన వెంకటేశ్వర స్వామి కోవిల్లో చేసుకోబోతున్నాం. గోదా రంగనాథుల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని సాయంత్రం 6 గంటలకి 15వ తేదీన జరుపుకోబోతున్నాం. అందుకోసం కళ్యాణం మరి 15వ తేదీ ఉంది అంటే 14వ తేదీ సాయంత్రం ఎదుర్కోల మహోత్సవం జరుగుతుంది. ఆ ఎదుర్కోల మహోత్సవాన్ని అత్యంత విలక్షణంగా మనం అందరం కూడా సేవిస్తాం. అలాగే 15వ తేదీ గోదా రంగనాథ స్వామి వారి యొక్క కళ్యాణాన్ని సాయంత్రం 6 గంటల నుంచి మనం దర్శించుకోబోతున్నాం. ఇలా చేసేటువంటి ఈ ధనుర్మాస కార్యక్రమాల్లో ప్రతిరోజు ఉదయం 5:30 గంటలకి ఈ ధనుర్మాస ఉత్సవం ప్రారంభమవుతుంది. వ్రతం ఉదయం పూట జరిపేది వ్రతం అంటాం. ఆ వ్రత కార్యక్రమం 5:30 గంటలకి ప్రారంభమవుతుంది. కనుక అందరినీ కూడాను ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి అందరూ కూడాను పాల్గొని చక్కగా ఆ అమ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షానికి పాత్రలు కండి. మనకి శాస్త్రం చెప్తుంది, దేవతలకి ఈ ధనుర్మాస కాలం బ్రహ్మముహూర్త కాలం అని చెప్తుంది. అలాంటి బ్రహ్మముహూర్త కాలంలో మనం చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా సరే 1కి 1000 వంతులు ఫలితాన్ని ఇస్తుందిట. అంత అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనండి. పరమాత్మ యొక్క అమ్మ యొక్క అంటే గోదా రంగనాథ స్వాముల యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షానికి పాత్రలు కండి అని మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. జై గోవింద. జై గోవింద. మన భీమవరం పట్టణంలో జువలపాలెం రోడ్లో అడ్డవంతం దగ్గర వేయించేసి ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ 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 త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారి దివ్య మంగళాశాసనాలతో 16/12/2025 అనగా ఈ రోజు నుంచి ధనుర్మాస మహోత్సవం ప్రారంభం కాబోతుంది. ఈరోజు మధ్యాహ్నం 12:47 ధనుర్మాస ప్రవేశం. ఈ రోజు నుంచి జనవరి 14వ తేదీ వరకు అనగా 30 రోజులు ప్రతిరోజు ధనుర్మాస కార్యక్రమాలు ఈ కోవిల్లో వైభవంగా జరగడానికి మా స్వామివారు మంగళాశాసనాలు కృప చేశారు. ప్రతిరోజు ఉదయం 5:30 గంటల నుంచి 7:30 వరకు ఉదయం ధనుర్మాస మహోత్సవం కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే 30వ తారీఖున ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఉదయం 5 గంటల నుంచి 12 గంటల వరకు అత్యంత వైభవంగా జరగబోతోంది. 15వ తారీఖున జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో గోదా రంగనాథుల కళ్యాణం సాయంత్రం 6 గంటలకి అత్యంత వైభవంగా జరుపుకోబోతున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ ధనుర్మాస కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ మహాలక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తోంది. జై గోవింద. మా గోవింద క్షేత్రంలో శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ ధనుర్మాస ఉత్సవాలు ఈ రోజున ప్రారంభమయ్యాయి.
వచ్చే నెల 14వ తారీఖు దాకా ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా మన కోవిల్లో జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారిని సేవించుకోవాలని కోరుకుంటున్నాను. ఆపదలో ఆదుకోవడం నిజమైన మానవత్వం అనిపించుకుంటుందని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. ఉండి మండలం వెలివరలో మానవతా ఉండి శాఖ ఆధ్వర్యంలో పక్షవాతంతో బాధపడుతున్న పి ప్రభుదాస్ కు ధైర్యం చెప్పి నిత్యావసర సరుకులతో పాటు కొంత నగదు అందజేశారు. మండల కో చైర్మన్ డి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ఎవరికి అవసరమో వారికి మానవత సహాయపడుతుందని అన్నారు. మండల కన్వీనర్ కొమ్మన నాగబాబు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన వారికి వివిధ రూపాలలో మానవత సేవ చేస్తుందని అన్నారు. మండల కోశాధికారి సత్యనారాయణ, గాదిరాజు సూర్యకుమారిలు మాట్లాడారు. మానవతా సంస్థ సభ్యులు గాదిరాజు వెంకటేశ్వరరాజు, పెన్మెచ్చ రంగప్రసాదరాజు, గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు, గంటా కృష్ణ, రాజేష్, మరియమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోజు ఉండి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ఎలువర్లు గ్రామంలో పాకలపాటి ప్రభుదాసు మరియమ్మ దంపతులకు ఇటీవల ప్రభుదాసుకి పక్షవాతం రావడంతో కూలి పనులుగా వెళ్ళలేకపోతున్నాడు. జీవనం గడపడం కష్టంగా ఉంది. ఈ విషయం మనకి స్థానిక మానవతా సంస్థకు సంబంధించి సూర్యకుమార్ గారు విషయం మాకు తెలియజేయడంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే సమాజంలో అవసరం ఉంటుందో ఆపద సమయంలో కానీ వారికి ఆదుకోవటం మానవతా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాగ మండలంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ కార్యక్రమాల్లో భాగంగా మరి ఈరోజు ఈ దంపతులు ఇద్దరికి కూడా నెలసరి నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేస్తున్నాం. ఇలాగే గతంలో కూడా ఇక్కడ ఈ పక్కనే క్యాన్సర్ పేషెంట్ ఉంటే లయన్స్ క్లబ్ తరఫున ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే పాఠశాలకు కూడా మేము మానవతా తరఫున లయన్స్ క్లబ్ తరఫున కూడా అక్కడ ఇస్తున్నాము. ఇలాగా స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి వారిని స్వచ్ఛందంగా వచ్చి ఆదుకోవాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉండి వారి ఆధ్వర్యంలో అనాథలను ఆదుకోవాలనే ఒక కాన్సెప్ట్ తోటి ఈ పాకలపాటి ప్రభుదాసుని ఇవ్వడం చాలా ఆనందకరం. అదేవిధంగా మా దృష్టికి ఇంకెవరైనా అనాథలు ఉంటే కనుక ఆర్థికంగా ఇది లేకుండా ఉంటే కనుక వాళ్ళని తీసుకొస్తే మానవతా తరపున ఆదుకుంటాం. అదేవిధంగా మా అధ్యక్షులు చెప్పినట్టు ఎవరైనా ఏ కార్యక్రమం అయినా సరే మేము ఉన్నామనే ముందు మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం. శాఖ తరపున మా వెలువరి గ్రామంలో ఇబ్బంది పడుతున్నటువంటి పాకలపాటి ప్రభుదాస్కి నెలసరి జీవనోపాధికి మా అధ్యక్షులు రంగరాజు గారు ఇలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పిన వెంటనే ఆయన స్పందించి అలాగే అని వారికి అందజేయడంతో నేను వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్ళకి సహాయం చేయటమే ఈ మానవతా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ సంస్థలో పనిచేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. ప్రత్యేకించి మా మానవతా సభ్యులందరికీ, అధ్యక్షులు వెంటనే స్పందించిన మా రంగరాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాం మా గ్రామ ప్రజల తరపున. నిరుపేదలకు చేయూత అనే స్టార్ట్ చేయమంటారా? మానవతా నిరుపేదలకు చేయూత అనే కార్యక్రమం ద్వారా ఈరోజు ఉండి మండలం వెలువరి గ్రామంలో ఈ ప్రభుదాసు మరియు మరియమ్మల దంపతులకు మరి ఆర్థిక సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈరోజు విచ్చేసిన మా మానవతా మూర్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే ఈరోజు ఈ మానవతా సేవా సంస్థ ఎవరైతే కనుక సభ్యత్వాలు చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన ఆర్థిక సహాయంతో మేము ప్రతి గ్రామాల్లో కూడా ఇటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయాన్ని అందించడానికి మేము మానవతా మూర్తులు ఎప్పుడూ ముందు ఉంటామని తెలియజేస్తున్నాం. మరి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మానవతాలో మీరు ఎవరైతే సహాయం చేయాలనుకుంటున్నారో ఎన్ఆర్ఐలు కావచ్చు, అలాగే ఆర్థికంగా బలోపేతమైన వ్యక్తులు ఎవరైతే కూడా మా మానవతా ద్వారా మీరు ఆర్థిక సహాయాన్ని నిరుపేదలకు నిరభ్యంతరంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. మరి ఈ రోజుని కార్యక్రమం పాకలపాటి ప్రభుదాస్ గారికి ఇక ఆర్థికంగా చేయడం జరిగింది. ప్లస్ మా మానవతా తరపు నుంచి ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పి మా మానవతా సభ్యులందరం కూడా
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మానవతా సంస్థ భీమవరం శాఖ గౌరవ డైరెక్టర్ పెన్మెత్స రామ్మోహన్ వర్మ మాతృమూర్తి వెంకాయమ్మ వర్ధంతి సందర్భంగా తాడేరు రోడ్లోని భీమవరం వృద్ధుల ఆశ్రమం నందు వృద్ధులకు పండ్లు, స్వీట్లు, భోజనాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గతించిన తన తల్లి జ్ఞాపకార్థంగా పెన్మెత్స రామ్మోహన్ వర్మ కుటుంబ సభ్యులతో వృద్ధాశ్రమంలో వృద్ధులకు సేవలందించడం వారికి నిజమైన నివాళులని పలువురు అన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ వర్మ మాట్లాడుతూ తన కుటుంబంలోని ప్రతి శుభ అశుభ కార్యాలను అభాగ్యుల మధ్య నిర్వహించుకుని వారికి చేతనైన సహాయం అందించి వారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ రామ్మోహన్ వర్మ సౌజన్యంతో ఆశ్రమంలోని వృద్ధులకు భోజనం, పండ్లు, స్నాక్స్ అందజేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేగేసిన రామచంద్రరాజు, కమలాదేవి, సాగి అన్నపూర్ణ, పెన్మెత్స సూర్యనారాయణరాజు, వల్లి కుమారి, పెన్మెత్స సత్యనారాయణరాజు, విజయరామరాజు, గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, ఇందుకూరి శివాజీ వర్మ, కనుమూరి పెద్దిరాజులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గస్థులైన మా మాతృమూర్తి పెన్మెత్స వెంకాయమ్మ గారు 2011 జనవరి 1న కాలం చేశారు. ఆవిడ కాలం చేసినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇదే మాదిరి తజ్జనం చేయటం, వేరే ఎక్కడి మీద కాకుండా అన్ని వృద్ధులాశ్రమాల్లోని ఈ భోజనాలు పెట్టే ఆనవాయితీ ఉంది. నాకు మా కుటుంబ సభ్యులు అందరినీ కూడా చాలామందిని ఈరోజు తీసుకొచ్చాను. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళ చేతుల మీదుగా వర్ధన చేసి వాళ్ళు ఇది చూసి స్పందించి వాళ్ళు కూడా ఇదే మాదిరి చేయాలని కోరికతో వాళ్ళు తీసుకొచ్చాను ఇక్కడికి. వాళ్ళు కూడా నా చేతుల మీదుగానే చాలామంది చాలా చోట్ల పెట్టిస్తున్నారు. వాళ్ళని ప్రత్యేకంగా తీసుకొచ్చాను. వాళ్ళ చేతుల మీదుగానే వర్ధన చేసి వాళ్ళు తృప్తి చెందుతారనేది. అదే మాదిరి మీ ఈ వృద్ధులందరూ ఇక్కడున్న వృద్ధులందరూ కూడా మా అందరికీ ఆశీస్సులు. చాలా కాలం నుంచి ఇటువంటి కార్యక్రమం చాలా చేస్తున్నారు. బంధువుల్ని, స్నేహితుల్ని, ఎరుగునోళ్ళని అందరినీ కూడా ఇటువంటి సహకారం చేయాలని ఆదర్శప్రాయంగా ఆయన ముందుకు వచ్చి అందరి చేత చేస్తున్నారు. వారి యొక్క జన్మ ధన్యం చెందుతుంది. ఏంటంటే ఇటువంటి దాన ధర్మాలు చేసేవాడు ఎక్కడ చాలా తక్కువ. ఆయన ఎన్నో చోట్ల చేస్తున్నారు. ఆ విధంగా చేయటం, ఆ బంధువులు కూడా ప్రోత్సహించడం అనేది మనస్ఫూర్తిగా చేస్తున్నారు. అంటే చాలా అదృష్టం. ఆయన ధర్మ ధన్యత చెందుతుంది. వాడు భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని. వర్ధంతి ఈ రోజున కోనారామ గారు మాకు చాలా బ్యాక్బోన్ లాంటి మనిషి. వాళ్ళ తల్లిగారి వర్ధంతి సందర్భంగా ఈ రోజున తాడేరు వృద్ధాశ్రమంలో వృద్ధులకి అందరికీ కూడా భోజనాలు, పళ్ళు ఇస్తున్నారు. నిజంగా వాళ్ళు 100 సంవత్సరాలు ఆరోగ్యాలతో జీవించి మా అందరికీ మార్గదర్శకంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. గతించిన తల్లిదండ్రులను మననం చేసుకుంటూ సమాజంలో ఉన్నటువంటి అభాగ్యులు ఎవరైతే నిరాదరణకు గురైనటువంటి వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, అలాగే లోపం ఉన్నటువంటి బదిరులు కావచ్చు, వారందరినీ కూడా ఒక సహాయ కార్యక్రమాలు పెట్టి మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా మానవతా సంస్థ గౌరవ అధ్యక్షులైనటువంటి పెన్మెత్స రామ్మోహన్ వర్మ పూనారామ గారు మరి ఈరోజు వారి మాతృమూర్తి మరి పెన్మెత్స వెంకాయమ్మ గారు వర్ధంతి సందర్భంగా ఇక్కడ భీమవరం తాడేరు రోడ్లో ఉన్నటువంటి వృద్ధుల ఆశ్రమం నందు వృద్ధులకు సంపూర్ణంగా పండ్లు, ఫలాలు అన్నీ కూడా వస్త్రాలు అందించడమే కాకుండా వారికి సంపూర్ణంగా భోజనం కూడా అందిస్తున్నారు. ఇటువంటి సంస్కృతి రాబోయే తరానికి తెలియజెప్పాలనే ఆయన కుతూహలం. ఉండి మాజీ ఎమ్మెల్యే శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత వేటుకూరి వెంకట శివరామరాజు జన్మదిన వేడుకలను భీమవరం బల్సమూడిలోని శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాలలో శివ అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శివరామరాజుకు జన్మదిన వేడుకలను తెలియజేశారు. అనంతరం సుమారు 100 మంది విద్యార్థులకు కలిదింటి కిషోర్, వేగేశ్వర సురేష్లు స్వీట్స్, పండ్లు, విద్యా సామగ్రులను అందజేశారు. నల్ల చూడన్నా
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుడివాడకు పలు నూతన రైళ్లు వచ్చేలా ప్రయత్నిస్తా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. భీమవరం డివిజన్ పోలీసులు తక్కువ సమయంలో డిజిటల్ అరెస్టు కేసులను ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసు అధికారులను సత్కరించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ. భీమవరం ప్రకాష్ నగర్ కు మంచినీటి సరఫరా చేయాలని వినతి, అధికారులతో మాట్లాడి తక్షణమే సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం పట్టణంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధ దంపతులను వేధించి 99 లక్షలు మోసం చేసిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించిన భీమవరం 1 టౌన్ సీఐ నాగరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.